గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు స్టోరీ నచ్చి మీరు ఈ మూవీ స్టార్ట్ చేశారా, లేకపోతే ఎస్ ఇండస్ట్రీలో సస్టైనబుల్ అవ్వాలి అనే ఉద్దేశంతో, లేదంటే జగపతి బాబు గారి పేరు మళ్ళీ రిపీట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశమా? దీని వెనకాల అసలు ఏంటి? ఎందుకు ఇన్ని రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని వదలా అంటూ వచ్చారు? లాస్ట్ టైం ఏమో పోతే పోనీ అన్నారు, ఇప్పుడేమో వదలా అంటున్నారు. ఏంటి టైటిల్స్ అసలు స్టోరీకి తగ్గట్ట? రిస్క్ తీసుకోవటమే చేయటమే. ఇక వదలా అంటే సినిమా ఇండస్ట్రీలో ఉండాలి అనుకోవడానికి ఆల్రెడీ 50 years నుంచి ఉన్న వాళ్ళు కొత్తగా ఇండస్ట్రీలో పేరు రావాలి, సినిమా చేయాలని ఏం లేదు. జగపతి బాబుకి మార్కెట్ ఉందో, ఆయనతో సేల్ అవుతుంది, మార్కెట్ అవుతుందని కాదు సినిమా తీసాను. కానీ జగపతి బాబుకి సినిమా సక్సెస్ అంటే జగపతి బాబు విల్ బి యాడెడ్ అట్రాక్షన్ సినిమాకి. సో ఆయనకి ఉన్న ఫ్యాన్ఫేర్ కానీ, ఆయనకున్న అట్రాక్షన్ కానీ ఆడియన్స్లో చాలా ఉంది. అయితే ఆ సినిమాకి రిపోర్ట్ బాగుందని వస్తే మాత్రం డెఫినెట్గా చిన్న సినిమాల రేంజ్లో చాలా పెద్ద సినిమా వస్తుంది అనేది ఆశ అయితే నాకు ఉండింది. అందుకని జగపతి బాబు కోసం వెళ్ళాం. జగపతి బాబు గారికి ఇనిషియల్ మార్కెట్ లేదు, కానీ సినిమా రిలీజ్ అయినాక సినిమా బాగుంటే డెఫినెట్గా పెరుగుతుంది. సో ఆ ఆలోచనతో ఆయన దగ్గరికి వెళ్ళాం, ఆయన పెట్టుకున్నాము. సార్, ఒక ప్రొడ్యూసర్గా మీరు చెప్పండి, ఇప్పుడు వదలా అంటూ మా ముందుకు వచ్చారు కదా, మీలో కూడా ఆ భయం ఉందా? భయం ఎవరికైనా ఉంటుంది కదమ్మా, భయం లేకుండా ఎటువంటి. సరే ఇంత డబ్బులు పెట్టినాక ఆ సినిమా ఏమవుతుందో మనకెట్ట తెలుస్తుంది? సో నిజంగా నేను పండితుడిని అయితే నా సినిమా ప్రతిదీ హిట్ అవుతుంది అనుకుంటే వారం వారం సినిమా తీసి రిలీజ్ చేస్తే కదా, డబ్బు ఎవరికి చేదు కాదు కదా. సో ఏది ఆడుతుంది, ఏది ఆడదో, ఎప్పుడు ఆడుతుంది, ఎందుకు ఆడుతుంది అనేది ఎవరికి తెలియదు. పెద్ద హీరోల సినిమాలు ఏంటంటే ఇనిషియల్గా 3-4 days విపరీతమైన రెవెన్యూ వస్తుంది కాబట్టి వాళ్ళు బయటపడిపోతారు, హిట్ అయినా ఫ్లాప్ అయినా. బట్ మన సినిమాలకు అట్ట కాదు, డే బై డే పెరుగుతూ ఉండాలి కలెక్షన్. దాన్ని చేయాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఉంది. అయినా తట్టుకొని చెయ్యాలి అనే ఒక సంకల్పంతో సినిమా చేయటం అది. ఈ మధ్యకాలంలో మీ మనసుకు హద్దుకున్న సినిమా ఏదైనా ఉందా ఒక ప్రేక్షకుడిగా? ఈ మధ్య ఉన్నాయి కదా, మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ ఉంది, కోర్టు ఉంది, చాలా సినిమాలు ఉన్నాయి. అంతకుముందు సామాజిక వర్గమన ఉంది. ఇట్లా పేర్లు గుర్తురా సడన్గా మీరు అడిగితే కానీ, బట్ చాలా ఉన్నాయి సినిమాలు. మీరు మధ్యప్రదేశ్కి వెళ్ళారు, అక్కడ గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఇచ్చింది అన్నారు. ఇక్కడ ఏమన్నా ఉందా, ఏమన్నా ప్రాబ్లం ఉందా తెలుగు ఇండస్ట్రీ? ఏం ప్రాబ్లం లేదమ్మా. ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్గా మనం ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అయిపోయి ఉంది. సో ఇక్కడ కొత్తగా ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదేమి. నథింగ్ లేదు. ఇక్కడ చేసుకునే సినిమాలు ఇక్కడ చేసుకుంటారు, అక్కడ చేసే సినిమాలు అక్కడ చేస్తారు. మీతో పాటు ఉన్న ఇంకో ప్రొడ్యూసర్ ఏమన్నారంటే ఫంక్షన్, నేను విన్నాను ఆ వీడియో, మీ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లైన్. వాళ్ళు అక్కడ 8కి లేవడమే చాలా మార్నింగ్ అనుకుంటారంట, మీరు 4కే లేస్తారంట. అంత డెడికేట్ అయి వర్క్ చేస్తారు. అది నేను నేర్చుకున్నాను. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా నాకు బాధ లేదు అని వ్యాఖ్యానించడం జరిగింది. నిజంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత డిసిప్లైన్, ఒకప్పుడు మోహన్ బాబు గారైనా, చిరంజీవి గారైనా, బాలకృష్ణ పేర్లు ఏవో 2-3 తీసుకున్నాను, తప్పుగా అనుకోకూడదు. ఏ పెద్ద హీరో అయినా డిసిప్లైన్ మెయింటైన్ చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారమ్మా. డిసిప్లిన్ లేకుండా సినిమా ఎట్టో జరుగుతుంది. కాల్ షీట్స్ ఉంటాయి, టైం బట్టి చేస్తూనే ఉంటారు. అంటే పెద్దవాళ్ళ మాట ఇంకా వినే సిచ్యువేషన్ ఉందా? పెద్ద చిన్న లేదమ్మా. పెద్దవాళ్ళు అంటే పెద్దవాడి మాట వినాలి. డైరెక్టర్ ఎప్పుడైనా పెద్దవాడు ఆడు, ఒక వయసులో చిన్నవాడైనా కానీ డైరెక్టర్ పెద్దవాడు. డైరెక్టర్ వేసిన కాల్ షీట్కి ఆర్టిస్టులు రావడం అనేది అవసరం, వస్తారు అంతే. అనిల్ రావిపూడి చిన్నపిల్లవాడు, మరి వెంకటేష్ గారితోనూ చిరంజీవి గారితో చేస్తున్నారు. ఆయన కాల్ షీట్ వేసిన టైంకి వాళ్ళు వచ్చి పని చేస్తున్నారు కదా. సో పెద్ద చిన్న మాట. ఇప్పుడు ఆయన చిరంజీవి గారి మాట నేను రానా ఇంట్లో పడుకుంటా నువ్వు చెయ్యి అన్నాడు కదా ఆయన. సో డైరెక్టర్ ఏం షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్కి హీరో వస్తారు. సో చిరంజీవి గారైనా అంతే, ప్రభాస్ గారైనా అంతే, మహేష్ బాబు గారైనా అంతే, ఎవరైనా అంతే. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఒకే తాటిపైన ఉన్నారా? ఎవరు కలిసి ఉండరు, కలిసి ఉండాల్సిన అవసరం కూడా లేదు, కలిసి ఉండే ఛాన్స్ లేదు, టైం లేదు. సో ఎవరి సినిమా వాళ్ళకి వస్తూ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకి సంవత్సరానికి 2-3 సినిమాలు వచ్చాయి ఒక్కొక్క హీరోయి. ఇప్పుడు 3 ఏళ్లకు ఒక సినిమా వస్తుంది. వాళ్ళు కలిసేది పనే ఉంది, మెల్లిగా ఎప్పుడో తాపీగా. పెద్ద క్లాష్ కూడా వచ్చే ఛాన్సెస్ లేవు, అవ్వట్లేదు సినిమా టైంకి. మీరు అన్నారు సంక్రాంతికి, ఈ సంక్రాంతికి సినిమా లేదు, పోయిన సంక్రాంతికి సినిమా లేదు, అంతకుముందు సంక్రాంతికి సినిమా లేదు. సో ఎన్ని సంవత్సరాల నుంచి సినిమాలు లేకుండా పోతున్నాం. ఇట్లా వీళ్ళు కంటిన్యూస్గా సినిమా వస్తే మీరు అడిగినట్టు ఓటీటీ వచ్చిందా, థియేటర్లు చచ్చిపోయినాయి, ఇవన్నీ చావు, ఏది చావదు. ఈ ప్రతి హీరో 3 సినిమాలు చేయమనండి సంవత్సరానికి, ఇండస్ట్రీ ఎట్ట కళకళలాడుతూ ఉంటుంది. వాళ్ళు ఎవరు చేయరు, వాళ్ళు మెల్లిగా తాపీగా చేస్తూ ఉంటారు. సో దాంతో చిన్న సినిమాలకేమో బాగుంది అని చెప్తే కానీ లోపలికి వెళ్ళని పరిస్థితి.
రిస్క్ తీసుకుని ఉంటాను. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ థియేటర్ పెరిగిపోయింది. థియేటర్లోకి వెళ్తే మన ఫ్యామిలీతో వెళ్తే ఆ పాప్కార్న్ కానీ కాఫీలు టీలు కానీ చాలా కాస్ట్లీ అయిపోయినాయి. మోర్ దెన్ థియేటర్ టికెట్ అవి కాస్ట్లీ అయిపోయినాయి. మనం పిల్లల్ని తీసుకెళ్తే పిల్లలు అడిగేది అవి తినడానికి వస్తారు. వాళ్ళు సినిమా చూడటం కంటే మోర్ దెన్ దట్ వాళ్ళు దానికి వస్తారు. సో మన మిడిల్ క్లాస్ థియేటర్లకు వెళ్ళే పరిస్థితి లేదు. సో నెలకు ఒక సినిమా చూస్తే ఎక్కువైపోతుంది. సో ఆ ఒక సినిమా పెద్ద సినిమా అయిపోతుంది. అది వచ్చి నెలకు ఒకటి ఏదైనా వచ్చిందంటే అయిపోతుంది. అది లేకపోతే ఇప్పుడు 3-4 చిన్న సినిమాలు చూస్తారు. వదలా సినిమా ఎప్పుడు రాబోతుంది సార్? ఏమైనా డేట్ డిసైడ్ చేశారా? జూన్ 12 అనుకుంటున్నాం అమ్మా, చేసేస్తాం అనుకుంటున్నారా? అసలు చూస్తుంటేనే మాకు అనిపిస్తోంది ఎవరిని వదలరు, ఏం జరగబోతోంది, ఒక సస్పెన్స్. మమ్మల్ని ప్రేక్షకులు వదిలిపెట్టకూడదని మేము కోరుకుంటున్నాం. వదలకుండా ఆ సినిమా చూడాలి, వాళ్ళంతా చూసి వాళ్ళు ఎంజాయ్ చేయాలి, మా కష్టాన్ని గుర్తించాలి అని మేము అనుకుంటున్నాం. ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉండబోతుందా ఈ సినిమా? ఈ కాలం బంధాలు ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్ అమ్మా. పెద్ద మెసేజ్ ఏం లేదు, కమర్షియల్ ఫిల్మే. బట్ బంధాలు అనుబంధాల మీద ఎక్కువ ఉంటుంది సినిమా. సెంటిమెంట్ పైన నడుస్తుందా, సస్పెన్స్ పైన నడుస్తుందా? థ్రిల్లర్ ఇది బేసిక్గా థ్రిల్లర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ తీసాం. ఫ్యామిలీ థ్రిల్లర్ అంటాం దీన్ని. అవును, జగపతి బాబు ఆల్రెడీ చెప్పారు ఫ్యామిలీ థ్రిల్లర్ అని. అదంటే కొత్త కాయినేజ్ అది. యాక్చువల్గా ఫ్యామిలీకి ఏంటి థ్రిల్లర్ ఏంటి అనుకుంటారు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా చూస్తారు కానీ ఫ్యామిలీ థ్రిల్లర్ ఏంటి ఇది అని అంటారు. సో అంటే మీరు యాక్చువల్గా దృశ్యం సినిమా ఫ్యామిలీ థ్రిల్లర్ ఒక రకంగా. సో ఆ కైండ్ ఆఫ్ ఇది ఇంకొక టైప్ అనమాట. ఆ కైండ్ కాదు, ఇది ఇంకో డిఫరెంట్ టైప్లో చేస్తున్నాం. సాంగ్ కూడా చాలా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది వదలలో. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? ఆ సాంగ్స్ కూడా అక్కడే? అన్నీ అక్కడే. అంటే అండమాన్లో తీసాము 2 సాంగ్స్లో. పార్ట్ ఆఫ్ 2 సాంగ్స్ వదల సాంగ్ ఒకటిను, ఫ్యామిలీ సాంగ్ అండమాన్స్లో తీసాం. చిన్న సగం తీసాం. వన్ డే అక్కడ షూట్ చేసి. సార్ అమాయకంగా ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. నిజంగా భారీ బడ్జెట్ సినిమా తీస్తే హిట్ సొంతం అవుతుందా, లేదంటే స్టోరీలో దమ్ముంటే సినిమా హిట్ అవుతుందా? ఇప్పుడు ఉన్న మార్కెట్లో ఏది శాసిస్తోంది? ఎప్పుడున్న స్టోరీలో దమ్ముంటేనే ఆడుతున్నా. భారీ బడ్జెట్ సినిమాకి ఏంటంటే ఫస్ట్ 3 days రెవెన్యూ వస్తుంది కాబట్టి ఎంతో కొంత రికవర్ అవుతారు. మిగతా సినిమాలు అన్నిటికీ కథ ఉంటేనే ఆడతాయి సినిమాలు, కథ లేకపోతే ఆడవు. అంటే ఆ కథ కూడా కథ ఉంటే అంటే ప్రతి సినిమాకి కథ ఉంటుంది, కథ లేకుండా ఎవడు సినిమా తీయడు. ఆ కథ జనానికి నచ్చే కథ ఉండాలి, జనం మెచ్చేటట్టు మనం సినిమా తీయాలి. తీస్తే సినిమాకి రెవెన్యూ వస్తుంది. అది ఎలా నచ్చుతుంది, ఎలా మెచ్చుతారు అంటే ఎవరికి తెలియదు. అది తెలిస్తే అందరూ సక్సెస్ఫుల్ సినిమాలే తీస్తారు. ఇప్పుడు వదలాలో చూస్తున్నట్లయితే వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక రకంగా అనిపించింది. చాలా అంటే ఒక హైప్ని క్రియేట్ చేసింది. చూస్తున్నంతసేపు అరే ఏం జరుగుతుంది ఏంటి అని అక్కడనే మీరు ఏదో ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసుకుంటున్నారు. చూద్దాం రిజల్ట్ ఎలా వస్తుంది ఏంటి అనేది పక్కన పెడితే, నిజంగా వదల అన్నట్లు మీరు ఎప్పుడు మా తెలుగు ఇండస్ట్రీని వదలకూడదు అండ్ ఆడియన్స్ కూడా మిమ్మల్ని వదలకూడదు.